గ్రామాలకు పోయి చూడండి ఒకసారి, కూల్ డ్రింకులు ఎట్లా దొరుకుతాయి, మందు ఎట్లా దొరుకుతుంది. ఒక్కొక్క ఊర్లో తెలుగుదేశం కార్యకర్తలు అయితే బెల్ట్ షాపులు ఏ టైప్ బెల్ట్ షాపులు వచ్చాయంటే, గోవా నుంచి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చారంటే వాళ్ళే సిగ్గుపడతారు. మేము గోవా పనికిరాదునైనా, గోవాలో కనీసం ఒక 200 ఇండ్లకు ఒక షాప్ ఉంటుంది. ఇదేంటి ఇది, ప్రతి 5 ఇండ్లకు ఒక షాప్ అని చూడండి ఒకసారి. ఎవరినన్నా గోవా వాళ్ళని ఎవరినన్నా ఆంధ్రప్రదేశ్ పిలుచుకొస్తే వాళ్ళు సిగ్గుపడతారు. మందు ఇట్లా కూడా అమ్మొచ్చునా అని. అసలు బ్రెడ్ బన్ను కూడా దొరుకుతుందిలేమో కానీ మందు మాత్రం ఫ్రీగా దొరుకుతుంది. అయినా ఇంత చేసినా, ఇంత ఫ్రీగా వదిలిపెట్టినా, మీరు ఇంత పెంచినా కూడా 3% మాత్రమే ఎందుకు పెరిగింది? 10% మినిమం పెరగాల్సినది ఆదాయం ఎందుకు 3 పెరిగిందంటే, డబ్బులు ఎక్కడికి పోతున్నట్లు, ఎవరి చేతికి పోతున్నట్లు డబ్బులు? అంటే అది డూప్లికేట్ మందు వస్తుందా, దొంగ మందు వస్తుందా, ఇంకోటి చేతికి పోతుందా? ఎట్లా అది? ఇప్పుడు 2కు 2 కలిపితే 4 కావాలి కదా, 2కు 2 కలిపితే 3 ఎట్లయితుంది? ఇది కాక అసలు నిజం చెప్పాలని ఒకసారి బాగా ఆలోచన చేద్దాం. మాట్లాడితే ఎక్సైజ్ కాబట్టి కుంభకోణం అన్నారు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న, అసలు సిండికేట్ కడితే స్కామా, ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా? ఇప్పుడు మొత్తం ప్రైవేట్ దుకాణాలు, అప్పుడు ప్రభుత్వం అమ్మింది. జనరల్ గా ప్రభుత్వం అమ్మితే స్కామ్ అవుతుందా, ప్రైవేట్ వ్యక్తి అమ్మితే స్కామ్ అవుతుందా? ఎక్కడైనా కానీ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఎట్లా అవుతుందండి? నెక్స్ట్, నాసి రకం మందు. ఇప్పుడు 99 రూపాయలకు మందు ఇస్తున్నారు. 120 రూపాయలకు మందు అమ్మినప్పుడు మా ప్రభుత్వంలో దాన్ని నాసి రకం అంటారు. 120 రూపాయలకు నాసి రకం మందు అయితే 99 రూపాయలకు మంచి మందు దొరుకుతుందా? ఇంకోటి, మా టైంలో అమ్మకం తగ్గించినాం. ఎందుకు? అసలు మందు తాగడం మంచిది కాదు, క్రమక్రమంగా తగ్గేయాలా అట్లని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే ఎంతో అంత ఆదాయం రావాలని చెప్పి అమ్మకం తగ్గిస్తూ కొద్దిగా రేట్లు పెంచి బ్యాలెన్స్ చేసుకొని వచ్చినాం. ఈ రోజు మీరు విచ్చలవిడిగా చెప్తే కదా, విచ్చలవిడిగా కూల్ డ్రింక్ షాప్ కంటే ఎక్కువ ఉన్నాయి గ్రామాలలో. మరి అక్కడ స్కామ్ ఉంటుందా, ఇక్కడ స్కామ్ ఉంటుందా? అసలు ఊరు పేరు తెలియని బ్రాండ్లన్నీ మీరా ఇంట్రొడ్యూస్ చేసినది. మా టైంలో ఒక్క బ్రాండ్ నచ్చిందా మీరు చెప్పచ్చు. బ్రాండ్ పేర్లు వాళ్ళు ఉన్నాయి. ప్రెసిడెంట్ మెడల్ మేమా పెట్టినది, గవర్నర్ రిజర్వ్ మేమా పెట్టినది, పవర్ స్టార్ మేమా పెట్టినది, లెజెండ్ మేమా పెట్టినది, బ్రిటిష్ అంపైర్ సూపర్ మేమా పెట్టినది, స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ అంపైర్ సూపర్ మేమా పెట్టినది, సైన్ అవుట్ మేమా పెట్టినది, బీరా 91 మేమా పెట్టినది, కొరియన్ నెపోలియన్, ఇది భలే ఉంది, నెపోలియన్ అంట కొరియన్ అంట, ఇది ఎక్కడో మళ్ళా మేమా పెట్టినది. ఎవరు ఇవన్నీ పెట్టినది? ఎంత అంటే మీ దగ్గర మీడియా పవర్ ఉంది కాబట్టి ఏమంటే అది, 2కు 2 కలిపితే 5 అంటే 5, 2కు 2 కలిపితే 3 అంటే 3. మాకు అసలు నోరు తెరవనిస్తుంటున్నాం మమ్మల్ని. దాని తర్వాత డిస్టిలరీలు, మా టైంలో డిస్టిలరీ ఒకటైనా పర్మిషన్ ఇచ్చినామండి. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి ప్రస్తుతం. 6 డిస్టిలరీలు 2014 కంటే ముందు ఉండేటివి. మిగతా 14 డిస్టిలరీలు 2014 నుంచి 19 మీ టైంలో కదా ఇచ్చినది. మీ టైంలో ఇచ్చినది 20లో ఒక్కటి కూడా మేము ఇలా. మీరేమో 14 డిస్టిలరీలు ఇచ్చినారు, అంతకుముందు 6 ఉన్నాయి. మేమా స్కాము. బెల్ట్ షాపులు, మేము బెల్ట్ షాపులు లేకుండా చేస్తే మీరు బెల్ట్ షాపులు గోవా కంటే ఓవర్గా పెట్టినారు. మేమా స్కాము. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడుంది స్కాము అని. ఎంత అన్యాయం అండి. కేవలం ఏదో అదృష్టాన్ని మీరు రాసేతోళ్ళు ఉన్నారు, చెప్పేతోళ్ళు ఉన్నారు కాబట్టి 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు అందాజుగా చూస్తే 43,000 బెల్ట్ షాప్. మీరు నిజం చెప్పాలంటే నాకు తెలిసి మీరు ఉపాధి అనేది ఫుల్ రెగ్యులర్ ఉపాధి, మేము రెగ్యులర్ ఉపాధి ఇచ్చినాం సెక్రటేరియట్ ద్వారా, దాని తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు, దాని తర్వాత ఆసుపత్రుల్లో ఉద్యోగాలు. మీరు టెంపరీ ఉద్యోగాలు ఇచ్చినారు. 43,000 బెల్ట్ షాపులు అంటే ఇంటూ 2 86,000 మంది అయితే ఉన్నట్లే కదా బెల్ట్ షాప్ లో. ఎందుకంటే మీరు 24 గంటలు సేల్స్ కదా. డ్యూటీకి ఉన్నదో 2, పగలు పూట ఒకరి డ్యూటీ, రాత్రి పూట ఒకరి డ్యూటీ, 2, 43 బెల్ట్ షాప్. ఇది కాక మళ్ళా ప్రతి ఒక్కరు ఏమంటే అప్పు, ఎంత అప్పు అండి అప్పు. ఇది చూడండి, 23లో ఉప ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన అప్పట్లో ట్వీట్, అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు, కీప్ ఇట్ అప్. అప్పట్లో అప్పులతో. ఇప్పుడు ఎందుకు మీరు శుభాకాంక్షలు చెప్పడంలే ముఖ్యమంత్రి గారికి? ఇప్పుడు ఏపీబీసీఎల్కు మీరు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాలి కదా, పైగా మీరు ప్రశ్నించేవాళ్ళు కదా. లెట్ ద స్టేట్ వెల్త్ అంటే కుక్కలకు పోని రాష్ట్ర ప్రగతి అన్నట్లు ట్వీట్. మళ్ళా దాన్ని వెనకాల మళ్ళా
ఈనాడు పేపరు, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం త్వరలో ఉందంట. ఎవరు? పవన్ కళ్యాణ్ ట్వీట్. మళ్ళీ ఇప్పుడండి ట్వీట్ చేయలేదా? ఎందుకు? వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ట్వీటింగ్? హ్యాపీగా ట్వీట్ చేయాలా. మీరు ఇంకా అధికారంలో ఉన్నారని ఇంకా సంతోషంగా ట్వీట్ చేయాలా. ఎందుకంటే మీ ప్రకారం మీరు చేసే అప్పు ఎట్లా సంపద చూస్తే కదా.